అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లీలాస్ కిచెన్. ఈరోజు మనం స్పైసీగా ఈజీగా మటన్ పచ్చడి తయారు చేయబోతున్నాం. ఈ పచ్చడి అన్నం, రోటీ, చపాతీకి సూపర్ కాంబినేషన్ అండి. చేయడం మాత్రం చాలా ఈజీ, రుచికి మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? నేనైతే 2 కేజీల బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఒక 4-5 సార్లైనా వాష్ చేసుకోవాలి. దీన్ని మనం కుక్కర్లో వేసేసి ఉడకబెట్టుకుంటున్నాం. మాకైతే గొర్రె మాంసమే దొరుకుతుందండి, మేక మాంసం దొరకదు. కానీ పచ్చడికి గొర్రె మాంసమే చాలా అంటే చాలా బాగుంటుంది. మటన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటర్ లేకుండా అంతా తీసేసుకొని కుక్కర్లో వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. అంతా మంచిగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు, అంత ఉప్పు అడగంటకుండా వేసేసుకొని, చూసారుగా వాటర్ ఏమీ లేవు. మటన్లో ఉండే వాటర్తోనే మటన్ ఉడికిపోతుంది. అంతా కలుపుకొని మంచిగా మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. మనకి మటన్ ఉడికి ఆవిరిపోయేలోపు ఇప్పుడు మనం ముందుగానే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయలు, అల్లం శుభ్రంగా కడిగి తడి లేకుండా ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న అల్లం వెల్లిపాయలను కొంచెం ఆయిల్ వేసి చుక్క వాటర్ కూడా వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి. మామూలుగానే పేస్ట్ అయిపోతుంది, కాకపోతే అవ్వకపోతే కొంచెం ఆయిల్ వేసుకొని అయినా పేస్ట్ చేసుకోండి. ఎంత ఫ్రెష్ అల్లం వేసుకుంటే అంత బాగుంటుందండి మటన్ పచ్చడి. చూసారుగా ఇలా పేస్ట్ చేసుకోవాలి. దాన్నంతా ఒక గిన్నెలో వేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మటన్ మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, ధనియాలు వేసుకొని ఇలా ఫ్రెష్గా అల్లం మసాలాలు అప్పటికప్పుడు పట్టి వేసుకుంటే మంచి టేస్ట్గా ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి పచ్చడి. ఇవన్నీ దోరగా వేగాక మనం వాటిని తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలాకు కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ అయింది కదండి, దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మామూలు ధనియాల పౌడర్ చేసుకుందాం. ధనియాల పౌడర్ కూడా ధనియాలు వేయించుకొని పట్టుకోవడమేనండి. ఇవి 2 గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు కొంచెం కూడా తడి లేకుండా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చూద్దాం. మటన్ మాత్రం మంచిగా ఉడికిపోయింది. ఆల్మోస్ట్ 80-90% అయితే ఉడికిపోయిందండి. చూసారుగా ఎలా ఉడికిపోయిందో. నాకు 2 కేజీల మటన్కి 1/2 కేజీకి పైనే ఆయిల్ పట్టిందండి. నేను పల్లి ఆయిల్ తీసుకున్నా, నువ్వుల ఆయిల్ కూడా తీసుకోవచ్చు. కానీ నాకు నువ్వుల ఆయిల్ లేదు, ప్రజెంట్ అయితే పల్లి ఆయిల్ ఉంది. నేను ఒక 1/2 కేజీ పల్లి ఆయిల్ తీసుకున్నా. పల్లి ఆయిల్ మంచిగా వేడయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మటన్ కొంచెం కొంచెం వేసుకుంటూ వేయించుకోండి. నాకు కళాయి పెద్దది కాబట్టి నేను మటన్ అంతా ఒక్కసారే వేసేసాను. మటన్ మంచిగా క్రిస్పీగా వేగాలండి. బాగా క్రిస్పీగా కాకుండా క్రిస్పీగా వేయించుకోవాలి. ఎందుకంటే మటన్ పచ్చడి పెట్టుకున్నాక ఇంకా గట్టిగా అయిపోతున్నాయి, ముక్కలు అయిపోతాయి. ఎందుకంటే చికెన్ అలా అవ్వదు, మటన్ మాత్రం అలా అయిపోతుంది. కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈవెన్గా వేయించుకోవాలండి. కొంచెం కలర్ మారుతుంటుందిగా, మనకు అప్పుడు తెలిసిపోతుంది. చూసారా, ఈ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న అల్లం పేస్ట్ ఉంది కదండి, అల్లం పేస్ట్ని ఒక 4-5 స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేను 2 కేజీలు తీసుకున్నా కాబట్టి 4-5 స్పూన్లు వేసుకున్నానండి. అదే ఆయిల్లో వేసుకోవాలి. అల్లం కూడా మంచిగా కలుపుకోవాలి. పచ్చి వాసన అంతా పోయేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఒక గుప్పెడన్ని వెల్లిపాయలు వేసుకుంటే మంచి స్మెల్, టేస్ట్ వస్తుంది. కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకుంటూ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక గుప్పెడంత కరివేపాకు వేసుకొని ఇవన్నీ మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం 1 కేజీ మటన్ కర్రీకి నేనైతే పెద్ద స్పూన్తో 3 స్పూన్లు వేస్తానండి కారం. కాబట్టి ఇది 2 కేజీలు కాబట్టి 6 స్పూన్లు వేసుకున్నా. పచ్చడి కాబట్టి ఇంకొక స్పూన్ ఎక్కువ వేసుకున్నానండి. 7 స్పూన్ల కారం వేసుకున్నాను.
మనం తగినంత ఉప్పు, దీనికి కొలతలు ఏమీ అవసరం లేదండి. మనకు కూర వండుకునేటప్పుడు ఎలాగో సేమ్ అంతే. పచ్చడికి కూరకి ఏ మాత్రం తేడా ఉండదు, కొంచెం ఎక్కువ కారమే పడుతుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం మెంతి పౌడరు, గరం మసాలా, ఒక 2 స్పూన్ల గరం మసాలా, ఒక 2-3 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. మటన్ని కొంతమంది కలర్ వేసి ఎర్రగా వేయించుకుంటారు, అందువల్ల మనకు వచ్చేది ఏమీ లేదండి. కలర్ నార్మల్గా ఉంటే ఏం నష్టం లేదు. ఇప్పుడు ఈ మటన్ అంతా మనం ఈ ఆయిల్లో వేసేసుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఈజీ అండి. అదే మనం వేయించుకుంటూ కూర్చుంటే దానికే 2 అవర్స్ పడుతుంది కంప్లీట్గా. మటన్ మొత్తం కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. ఈ మసాలా అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా దించి కింద పెట్టుకున్నాక వేడి మొత్తం చల్లారిపోవాలండి. కొంచెం కూడా వేడి ఉండద్దు మటను. ఈ మధ్య కాలంలో నేను తిన్న బెస్ట్ మటన్ పచ్చడి అంటే ఇదేనండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, అంత బాగుంది. ఇలా వేడంతా చల్లారాక ఇప్పుడు దాంట్లోకి నిమ్మకాయలు ఒక 6-7 నిమ్మకాయలు పడతాయండి. ఎందుకంటే 2 కేజీల మటన్ పచ్చడి కాబట్టి ఒక 6-7 నిమ్మకాయలు, మీడియం సైజు నిమ్మకాయలు పడతాయి. కొంచెం లెమన్ ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. చూసారుగా నాకు ఇంత గ్లాస్ నిమ్మరసం పట్టింది. ఇలా నిమ్మరసం అంతా గింజలు లేకుండా వడపోసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేసేటప్పుడు కొంచెం కూడా వేడి ఉండొద్దండి. అప్పుడు మటన్ పచ్చడి మొత్తం కూల్ అయిపోవాలి. తర్వాతనే నిమ్మరసం వేసేసుకోవాలి. ఇదంతా కలుపుకొని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవడమేనండి. ఇలా స్టోర్ చేసుకున్న మటన్ బయట పెట్టిన 1 మంత్ పైనే ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 మంత్స్ పైనే ఉంటుంది. టేస్ట్ మాత్రం మారదండి. 3 డేస్ తర్వాత తినేయచ్చండి. చాలా అంటే చాలా బాగుంది. నాకు 2 కేజీల మటన్కి 3 బాటిల్స్ పచ్చడి అయితే అయిపోయింది. మరి మీరు మటన్ పచ్చడి పెట్టాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.